మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పావన పసిబిడ్డలు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు మరి శ్రీ సభ పావన పసిబిడ్డల పండుగను కొనియాడుతూ ఉందన్నమాట. మరి ఎవరి పావన పసిబిడ్డలండి? మేము హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు బెత్లెహేమ్లో యేసు ప్రభు పుట్టిన కేవ్ గుహ ఉంది కదండి, అక్కడ సెయింట్ జెరోమ్ గారి సమాధిని చూపించారు మా గైడు. ఇంకొక వైపు పసిబిడ్డల సమాధులు 20 అండి, చిన్న చిన్నగా అన్నమాట. హెరోదు రాజు పసిబిడ్డల్ని చంపించాడు కదండి, వాళ్ళ పసిబిడ్డల్ని ఇక్కడ సమాధి చేశారు. ప్రభు కొరకు వాళ్ళు మరి వేద సాక్షులుగా మరణించారు. చూడండి, యేసు ప్రభు కొరకు వేద సాక్షులుగా మరణించారు. ఎంత ధన్యత! వాళ్ళ సమాధులు యేసు ప్రభు పుట్టిన చోట ఉన్నాయన్నమాట. దీని గురించి ఈరోజు మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం అండి, 13 నుంచి 18 వరకు ఉంది. అయితే 2వ అధ్యాయం మొత్తంగా మనం చూస్తే కూడా 3 జ్ఞానులు, వాళ్ళు తూర్పు దేశం నుంచి అంటే పారసిక దేశం నుంచి వస్తారండి. అప్పుడు యెరూషలేమునకు వచ్చి మరి హెరోదు రాజు దగ్గరికి వస్తారు. రాంగ్ పర్సన్ దగ్గర వెళ్తారనమాట. వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడా, ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని హెరోదు రాజుని అడుగుతారు. రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్తారనమాట. ఇంకా ఆయన కలత చెందుతాడు, డిస్టర్బ్ అయిపోతాడు అనమాట. యూదుల రాజు అంటే మెస్సయ్య క్రీస్తు పుట్టాడని డిస్టర్బ్ అయిపోతాడు, తన అధికారం పోతుందేమని. సో వాళ్ళని పిలిచి అడుగుతాడు, ధర్మశాస్త్ర బోధకుల్ని. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడంటే క్రీస్తు బెత్లెహేంలో జన్మిస్తాడని మీకా 5 నుంచి వాళ్ళు చదివి వినిపిస్తారనమాట. సో ఈ జ్ఞానులని పిలిచి రహస్యంగా ఏ టైంకి మీరు ఆ నక్షత్రాన్ని చూశారు అని, ఆ టైము, నక్షత్రాన్ని చూసిన టైము చాలా జాగ్రత్తగా కనుక్కుంటాడండి. కనుక్కొని కపటంగా చూడండి, లోపలేమో యేసుప్రభు పుట్టాడు అని ఆయన డిస్టర్బ్ అయిపోయాడు. కానీ పైకి మాటలు చూడండి ఏమంటున్నాడో, మీరు వెళ్ళి ఆరాధించి ఆయన జాడ కనుక్కొని ఆరాధించి నాకు చెప్తే నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను. కపటం అన్నమాట ఇది. యేసు ప్రభు పరిసయ్యుల్ని గద్దించింది ఈ విషయంలోనే. వేషధారులు లోపల ఒకటి బయట ఒకటి అన్నమాట. అదే సైతాను యొక్క మనస్సు అండి, నటించే మనస్సు అన్నమాట. అప్పుడు ఇంకా వాళ్ళు మళ్ళా వెళ్తారు హెరోద్ దగ్గర నుంచి. మళ్ళా నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది. ఆ గృహం ఎక్కడైతే మరియ తల్లి, జోజప్ప గారు మరి బాల వేస్తుంటారో అక్కడ వచ్చి ఆగుతుంది. అప్పుడు వాళ్ళు ఆ గృహంలోనికి వచ్చి మరి బాలయేసుని ఆరాధించి వాళ్ళు తెచ్చిన కానుకల్ని సమర్పిస్తారు. అప్పుడు వాళ్ళకి మళ్ళా కలలో దేవుడు వాళ్ళని హెచ్చరిస్తారు, మీరు మళ్ళా హెరోద్ దగ్గరికి వెళ్ళొద్దు, వచ్చిన దారిలో వేరే మార్గంలో వెళ్ళండి అంటే వాళ్ళు విధేయిస్తారు. జ్ఞానులు విధేయించి వేరే మార్గంలో వెళ్ళిపోతారు. అక్కడ హెరోద్ ఏం చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు జ్ఞానులు వచ్చి ఎప్పుడు చెప్తారా అని. వాళ్ళు ఇంకా రావట్లేదు అనమాట. సో అప్పుడు అర్థమైపోతుంది, వీళ్ళు నన్ను మోసం చేశారని తెలుసుకొని ఇంకా చూడండి ఆయన లోపల ఎంత ద్వేషము, హింస. 2 సంవత్సరాలు బెత్లెహేంలో జన్మిస్తాడు అని వాళ్ళు చదివారు కదా, చెప్పారు కదా మీకు 5:2 నుంచి. కనుక బెత్లెహేం చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న పసిబిడ్డలు 2 సంవత్సరాలు అంతకి కింద ఉన్న పసిబిడ్డలందరినీ చంపండి. యేసుప్రభు ఏమంటారండి, యోహాన్ 10:10లో దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వస్తాడు. ఎవరి దొంగ? సైతాన్ని ఎవరిలో ప్రవేశిస్తే వాళ్ళు ఇలాగే హత్యలు చేస్తారు, నాశనం చేస్తారు.
దొంగతనం చేస్తారన్నమాట. అప్పుడు ఇంకా ఎప్పుడైతే ఈ ఆజ్ఞ ఇంకా జారీ చేయకముందే చూడండి, అప్పుడు దేవదూత మరి యోసేపుకి కలలో కనపడి, మత్తయి 2:13 ఈరోజు రీడింగ్ అదే కదండి. ఇదిగో హెరోదు బాబుని చంపాలి అని వెతుకుతూ ఉన్నాడు, వెతకబోచున్నాడు కనుక నువ్వు తల్లిని బిడ్డని తీసుకొని ఐగుప్తుకి పారిపోయి అక్కడే ఉండు, నేను చెప్పే వరకు అక్కడే ఉండు. అప్పుడు ఆ కలలో దేవుడు చెప్పగానే వెంటనే లేస్తారండి యోసేపు. సైలెంట్ వర్కర్, ఆ రాత్రిలో సైలెంట్గా విధేయిస్తున్నాడు అనమాట. అంత విశ్వాసం. అప్పుడు నిద్ర నుంచి మేల్కొని గబాగబా మరియ తల్లిని లేపి, మళ్ళీ బాబుని తీసుకో, హెరోదు రాజు బాబుని చంపాలని వెతికించబోతున్నాడంట పసిపిల్లల కొరకు అని తొందరగా ప్యాక్ చేసుకొని బాబుని చంపాలి అని హెరోదు రాజు వెతకబోచున్నాడు పసిపిల్లల కొరకు అని చెప్పినప్పుడు ఆ తల్లి మనసు ఎట్లా ఉండొచ్చు కదా. గబాగబా మరి ఆ రాత్రిలోనే వెళ్ళిపోతున్నారనమాట. తల్లిని మరి బిడ్డని కూడా గాడిద మీద కూర్చోబెట్టి కొన్ని తీసుకొని వెళ్ళిండొచ్చు అనమాట. ఆ ఐగుప్తునకి పారిపోతారు. 300 మైళ్ళండి. అప్పుడు ఆ తర్వాత ఏముంటుందంటే, నా కుమారుని ఐగుప్తు నుంచి పిలిచాను అని హోజియా ప్రవక్త రాస్తాడండి 5:1 అనమాట. అది తర్వాత నెరవేరుతుంది. అయితే ఇంకా ఐగుప్తుకి వీళ్ళు పారిపోతారు బాబుని తీసుకొని. మరి ఇక్కడ ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడు, పసిబిడ్డల్ని చంపండి. 2 సంవత్సరాలు అంతకంటే చిన్నవాళ్ళు యేసు ప్రభు కొరకు వేద సాక్షి మరణం పొందారండి వీళ్ళు. ఆ తల్లి చేతుల్లో నుంచి పసిబిడ్డని తీసుకుంటుంటే నేను అనుకుంటాను, పాలిస్తున్నా లేకపోతే ఆ పిల్లల్ని తీసుకొని చంపుతుంటే ఎంత క్రూరత్వం అండి. ఇదే సైతాను క్రూరుడు, సైతాను పుత్రుడు అంటే యాంటీ క్రైస్ట్, క్రూరత్వం అన్నమాట. ఎక్కడైనా క్రూరత్వం ఉంది హార్ట్లో అంటే క్రుయల్టీ, అది సైతాను సన్నిధి అన్నమాట. కరుణ ఉంది అంటే అది దేవుని యొక్క సన్నిధి. ఆ కరుణాపీఠం మీద దేవుడు నివసిస్తాడు మన హృదయంలో. కరుణ ఉంటే, క్రూరత్వం ఉంటే సైతాను ఉండి ఇలాంటి ఆజ్ఞలే రాజుల ద్వారా చేస్తాడు. మరి మోషే పుట్టినప్పుడు కూడా, మోషే పుడతాడు వీళ్ళని బానిసత్వం నుంచి విడిపిస్తాడు అని మగపిల్లలందరినీ చంపండి ఫరో రాజు ద్వారా ఆజ్ఞనిచ్చి ఆ పసిబిడ్డల్ని తల్లి చేతుల్లోంచి తీసుకొని మరి నైల్ నదిలో వేస్తే నైలు నది నిండా మొసళ్ళు అనమాట ఇట్లా పైకొచ్చి పసిబిడ్డల్ని తింటుంటే నేను ధ్యానిస్తుంటే ఆ తల్లులు ఆ నైలు నది ఒడ్డున కూర్చొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కళ్ళ ముందు మొసళ్ళు తింటుంటే ఎంత ఏడ్చి ఉంటారండి. ఎంతమంది కన్నీళ్ళకి ఆయన కారణమైపోయాడండి ఆ క్రూరుడైన ఫరో రాజు. దేవుడు ఆ రోజే ఆజ్ఞ జారీ చేసి పసిపిల్లని అక్కడ వేసినప్పుడే ఆయనకి శిక్ష నిర్ణయించి ఉంటారు. కత్తిని వాడు కత్తితోనే చంపబడతాడు. పసి బిడ్డల్ని నీళ్ళలో వేస్తావా, నీ చావు కూడా నీళ్ళలోనే నేను నిర్ణయించానని అప్పుడు ఆయనని అలా ఎర్ర సముద్రంలో ముంచేస్తాడు దేవుడు. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తాడండి. న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడు. అప్పుడు లోకం తెలుసుకోవాలి న్యాయం జరిగించే దేవుడు ఒకడు పరలోకంలో ఉన్నాడు అని. మన క్రియలు మనవన్నీ కూడా దేవుడు గమనిస్తాడు, అది లిఖించబడుతుంది అన్నమాట. ఆ రోజే శిక్ష విధిస్తాడు, కానీ అమలు జరగడానికి టైం పడుతుంది అన్నమాట. కనుక నేను ఎన్ని పాపాలు చేసినా కూడా దేవుడు ఏం శిక్షించట్లేదు అని అనుకోకండి. ఆయన ఇంకా శిక్షించట్లేదంటే మనం మారాలి అని, హృదయ పరివర్తన చెందాలి. ఆయన యొక్క ఓర్పు కరుణ మన హృదయ పరివర్తన కొరకే అని మీరు తెలుసుకోవాలని పేతురు కూడా రాస్తారండి. ఇప్పుడు ఈయన పసిపిల్లల్ని 20 మందినండి వాళ్ళ సమాధులు బెత్లెహేంలో మేము చూసామన్నమాట. ఇంకా అక్కడ ఏమని రాయబడింది మనం చదువుదాం. మత్తయి సువార్త 2:13 నుంచి కిందికి వస్తే, రామాలో ఒక ఆర్తనాదము విననయ్యను, అది ఒక మహారోదనం. రాహేలు తన పిల్లలు ఈ పసిపిల్లలందరి మరణం వలన కలిగిన దుఃఖం నుంచి ఆమె తేరుకొనకుండెనో. రాహేలు ఎందుకండి ఏడుస్తుంది? నేను చదివినప్పుడు మొదటిసారి నాకు ఇంకా తెలియదు అంత డీప్గా.
ఇక్కడ పసిపిల్లల్ని చంపుతుంటే రాహేల్ ఎందుకు ఏడుస్తుంది? అప్పుడు హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ మాకు చూపించారనమాట. బెత్లెహేం దారిలో రాహేలు సమాధి ఉంటుందన్నమాట. రాహేల్ పిల్లలే కదండి వీళ్ళంతా, యాకోబు పిల్లలే, ఇజ్రాయేల్ ప్రజలే కదా వీళ్ళంతా కూడా. సో తన పసిబిడ్డల్ని చంపుతూ ఉంటే రాహేల్ అక్కడ ఏడుస్తుందన్నమాట. వాళ్ళందరి మరణం వలన కలిగిన దుఃఖం నుంచి ఆమె తేరుకొనకుండెనో అని ఎప్పుడో రాస్తాడండి ఇర్మియా ప్రవక్త. ఇర్మియా గ్రంథం 31:15 అనమాట. రాహేలు మరణించినప్పుడు రాహేల్ని అక్కడ బెత్లెహేంలోనే సమాధి చేస్తారు. రామ అంటే బెత్లెహేంకి మరొక పేరు అనమాట. ఎఫ్రాతా, రామ అని కూడా పిలుస్తారు. అక్కడ ఆమె ఏడుస్తూ ఉందన్నమాట. మీరు ఆదికాండం 35 అక్కడ మీరు చదివితే 31వ వచనంలో ఆమె అక్కడ మరణించినప్పుడు ఆమెని సమాధి చేసి యాకోబు అక్కడ సమాధి మీద రాహేల్ స్తంభం అని ఒక ఇది పెడతాడండి. అది మేము చూసాం వెళ్ళినప్పుడు. మీరు ఇక్కడ టైటిల్లో కూడా చూడండి, రాహేల్ సమాధి. ఆమె ఏడుస్తూ ఉందన్నమాట పసిబిడ్డల కొరకు. ఇప్పుడు ప్రతి ఒక్క పసిబిడ్డని దేవుడు ఎలా సృజిస్తారు? ఎందుకంటే నేను దీని గురించి ఏం చెప్పాలి ప్రభు అనంటే, తల్లులు పసిబిడ్డల్ని చంపుతున్నారమ్మా. అప్పుడైతే హెరోదు రాజు చంపాడు కదా, సైతాను హెరోదు రాజులోనికి వెళ్ళి పసిబిడ్డల్ని చంపితే ఇప్పుడు కన్న తల్లులే అలా చంపుతున్నారమ్మా కడుపులో బిడ్డల్ని. వాళ్ళు ఎక్కడ పారిపోతారమ్మా? ప్రతిరోజు 1,50,000 అబార్షన్స్ జరుగుతున్నాయంట. పసిబిడ్డల్ని చంపితే ఆ పసిబిడ్డల రక్తం నెత్తురు భూమి మీద పడి భూమి శాపం పాలైపోతుంది అని. ఆ శాపం పాలైన భూమి నుంచి వచ్చినవి తిని మనకు కూడా అనారోగ్యం వస్తుందన్నమాట. ఎలా చంపుతున్నారు? అసలు దేవుడు ఎందుకు ఈ వివాహాన్ని స్థాపించారంటే ఆయన సృష్టిని కొనసాగించడానికి. స్త్రీ పురుషులని వివాహం ద్వారా ఏకం చేసి వాళ్ళ ద్వారా సృష్టిని, పసిబిడ్డల్ని సృజించాలని. మలాకి 2:14-15 ఉంటుందన్నమాట. వివాహం యొక్క ఉద్దేశము, ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ టు హ్యావ్ గాడ్లీ చిల్డ్రన్, గాడ్ ఫియరింగ్ చిల్డ్రన్ అనమాట. జెకారియా, ఎలిజబెత్ అమ్మలకు చూడండి, ఒక దైవభీతి కలిగిన బాప్తిస్మ యోహాన్ పుడతాడనమాట. అలాంటి బిడ్డలు మోషే వాళ్ళ నాన్న అమ్రాము, యోకేబేదుకి ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు దైవభీతి కలిగిన బిడ్డలు పుడతారు. ముందు మిరియాం పుడుతుంది, ఆ తర్వాత అహరోన్ పుడతాడు, ఆ తర్వాత మోషే పుడతాడు. అప్పటికే ఫరో రాజు మరి ఆజ్ఞ జారీ చేస్తాడు, మగపిల్లల్ని చంపాలి, నైల్ నదిలో వేయాలని. కానీ 3 బిడ్డల ద్వారా దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని 6 లక్షల మంది మగవాళ్ళు, మొత్తం స్త్రీలు పిల్లలు కలిపితే 20 లక్షల మందిని ఈ ఒక్క తల్లికి పుట్టిన 3 బిడ్డల ద్వారా విడిపిస్తాడండి. నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 4 గ్రంథాల చరిత్ర ఈ 3 బిడ్డల ద్వారా జరుగుతుందండి. అలాగండి మనం మన పిల్లల్ని పెంచాలి దేవుని పని కొరకు అన్నమాట. ఇర్మియాతో దేవుడు ఏమంటారంటే, ఇర్మియా గ్రంథం మీరు చదువుతా అండి, 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మరి హిల్కియా, ఆయననే ప్రధాన యాజకుడు అని చెప్తారనమాట. ఆయన యాజకునికే పుడతాడండి, కనుక దేవాలయంలో ఉంటాడు. ఆ దేవాలయంలో మరి స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి 12 సంవత్సరాల ఇర్మియా దేవుణ్ణి చూస్తాడండి. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతుంటారనమాట, చిన్న పసివాడితో. ఇర్మియా, ఇర్మియా అంటే ఇలా చూస్తాడు, ఏంటి ప్రభు అని చూస్తాడు. ఇదిగో నేను నిన్ను తల్లి గర్భంలో రూపుదిద్దకముందే ఎన్నుకున్నానయ్యా నా ప్రవక్తగా. నీవు పుట్టకముందే, అమ్మ కడుపులోంచి బయటికి రాకముందే, అమ్మ కడుపులోనే నేను నిన్ను పవిత్రపరిచాను, పరిశుద్ధపరచడం జరిగిపోయింది. నేను నిన్ను జాతులకి ప్రవక్తగా నియమించాను. అమ్మో, అన్ని దేశాలకి నువ్వు సందేశం చెప్పాలని. నేను బాలుడు కదా ప్రభా, నాకు ఇంకా ఎలా మాట్లాడాలో తెలీదు. నువ్వు అలా అనకూడదు. నేను నీ నోటి మీద నా మాటలు పెడతాను కదా అని తాకి పెడతారండి.
పెట్టి, ఇప్పుడు నేను నీకు అధికారం ఇస్తున్నా ఇర్మియా, రాజ్యముల మీద, దేవుని రాజ్యం మీద, సైతాన్ రాజ్యం మీద, సైతాన్ రాజ్యాన్ని కూలద్రోయడానికి, పెళ్లిగించడానికి, పడగొట్టడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఒక్కొక్కరి హృదయంలో నేను నీకు అధికారం ఇస్తున్నాను. ఈరోజు నేను నిన్ను ఇనుప స్తంభం, ఇత్తడి తలుపు, సురక్షితమైన పట్టణంగా నేను నిన్ను నియమిస్తున్నాను అంటే ఇంకా ఏం మాట్లాడాడు? అలాగే ప్రభు అంటాడు, 13 సంవత్సరాల నుంచి ఒక 40 సంవత్సరాలు దేవుడు ఆయనతో మాట్లాడుతుంటే అవన్నీ కూడా రాసి ప్రజలకి వినిపిస్తాడండి. ఇదిగో ఉత్తర దిక్కు నుంచి మీకు ఒక వినాశనం వస్తుంది, మీరు మార్చుకోనండి, మిమ్మల్ని బాబిలోనియ రాజుకు అప్పగించబోతున్నారు, మీరు ప్రవాసంలో ఉంటారు 70 సంవత్సరాలు అంటే ఇట్లాంటిదా నువ్వు చెప్పే సందేశం అని ఆయన జైల్లో పెడతారండి. అయినా సరే దేవుడు ఆయనకి సందేశాన్ని ఇస్తారనమాట. ఇర్మియా ప్రవక్త, ఒక గొప్ప ప్రవక్తని దేవుడు లోకానికి అందిస్తారండి తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఇంకా దావీదు ఏం రాస్తాడంటే 139వ కీర్తన అండి. దావీదుకి దేవుడు ఏం చూపిస్తారు తెలుసా? రహస్య స్థలంలో నీవు నన్ను నిర్మించినప్పుడు అమ్మ కడుపులో నేను నీకు మరుగై ఉండలేదు. మన ఒక్క ముక్కు, ఒక కన్ను, ఇది 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 అన్నీ ఒక్కొక్క కణం ఆయన సృజించాడు కనుక మనం ఆయనకి చెందిన వాళ్ళు అనమాట. నా దినములు ఇంకా ప్రారంభం కాకముందే, అంటే అమ్మ కడుపులోంచి బయటికి రాకముందే నా యొక్క ఆయుష్ను నిర్ణయించావు, ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మళ్ళా పరలోకానికి రావాలి, అంతా ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి పుట్టిన వాళ్ళు తప్పకుండా పరలోకానికి వెళ్ళాలి, ఇక్కడ ఉండడానికి కాదు. మన ఆత్మని అక్కడ పరలోకంలో సృజించారు, అదే మన ఇల్లు, ఆయన మన తండ్రి కనుక మరణించాడని చెప్పొద్దు, పరలోక మహిమలోకి వెళ్ళిపోయాడు, తండ్రి ఇంటికి, వాళ్ళ నానింటికి ఆయన వెళ్ళిపోయాడు, సంతోషపడాలన్నమాట. అది చూపిస్తారండి దావీదుకి. ఒక్కొక్క కణం, 9 నెలల 10 రోజులు జెస్టేషన్ పీరియడ్ అంటారు. ఆ తర్వాత నువ్వే నన్ను తల్లి కడుపులోంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చావంటాడు 22వ కీర్తన 9లో. ఇవన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తాను, నన్ను ఎవరైనా ప్రేయర్ చేయమంటే తల్లుల కొరకు, మరి సేఫ్ డెలివరీ కొరకు ఈ మాటలు పట్టుకోను అనమాట. అలా దేవుడు మనల్ని సృజించారండి. వీఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ టు డూ గుడ్ థింగ్స్. ఎఫెసీ 2:10లో పౌలు ఏమని రాస్తాడంటే, మనం దేవుని చేతి పని, తన చేత్తో కుమ్మరి కుండ ఎట్లా చేస్తాడు అట్లా ఆయన చేత్తో మనల్ని ఇలా చేస్తాడంటండి. ప్రతి ఒక్కటి అనమాట. ఆయన చేతి పని, కుమ్మరి ఎట్లా చేస్తాడు కుండ అలా చేస్తాడంట. వీఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం. మనము ఎందుకు మనల్ని సృజించారంట? ఎఫెసీ 2:10 చదువుకోండి. యేసుక్రీస్తు ద్వారా మనము మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని సృజించారు. ఆ మంచి పని ఏంటో పుట్టక ముందే నిర్ణయించారనమాట. ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఒక పని చేయడానికి, బాప్తిస్మ యోహానికి ఒక పని, మోషేకి ఒక పని, శౌరి వారికి ఒక పని, మనందరికీ, నాకొక పని, మీకొక పని, సైతాన్ కూడా పెడతాడు ఒక పని. మీరు అక్కడున్నారా, ఇక్కడున్నారా మనం నిర్ణయించుకోవాలన్నమాట. దేవుడు బలవంతం చెయ్యడు. కానీ ఇర్మియా వీళ్ళందరూ విన్నారండి. ఇందులో నీతిమంతులందరూ కూడా దేవుని మాట విన్నారనమాట. మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. మనం దేవుని చేతి పని, అంత మంచి, నువ్వు కుమ్మరి ప్రభా, మేము కుండలు, మంచి పాత్రలుగా చెయ్యయ్యా. ఇర్మియా 18 కూడా, నేను అలాగే ప్రార్థన చేస్తాను ప్రభా, మా పిల్లల్ని మంచి పాత్రలుగా చేసి నువ్వు వాడుకో నాయనా, నువ్వు వాడుకో, నీ చేతితో పట్టుకోయ్యా మా పిల్లల్ని కూడా, నీ వాక్యం పెట్టయ్యా. ఇర్మియా పెట్టినట్లు 40 years ప్రవచిస్తాడండి. అది కూడా దావీదు సంతతి చివరి రాజుల కాలంలో, దుష్టులైన రాజులు అనమాట. చివరిలో 2, యెహోయాకీము, ఇంకొకరు సిద్కియా అనమాట. అలా దేవుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే మనకి బంగారు భవిష్యత్తును నిర్ణయిస్తారండి. ఇర్మియా 29:11లో ఉంటుందన్నమాట. బిడ్డ, నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని, నేను నీ కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలుసు. మై చైల్డ్, ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ.
అ ప్లాన్ దట్ బ్రింగ్స్ ప్రాస్పారిటీ నాట్ డిస్ట్రక్షన్. ప్రతి ఒక్క బిడ్డకి బంగారు భవిష్యత్. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నా అంటే, దేవుడు తల్లి కడుపులో ఈ 2 గెమిట్స్ని కలుపుతాడు. ఎప్పుడు కలుపుతాడంటే ఫని శ్వాస ఊదినప్పుడే జైగోట్ ఫామ్ అవుతుంది. అందుకే టెస్ట్ ట్యూబ్ బేబీస్ కోసం వెళ్ళొద్దు. దేవుని ఆత్మ ఉండదు. సృష్టి దేవుడు చేయాలి. ఆ ఇమిటేషన్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ డెవిల్ చేస్తాడు. దేవుడు చేసిన దానికి అన్నీ కూడా డూప్లికేట్ అన్నమాట. దేవుని సృష్టికి వ్యతిరేకమైన ఏ పాపం కూడా చేయకూడదు. ఎంత భయంకరం చూడండి. ఇంత చక్కగా దేవుడు సృష్టిని చేస్తూ ఉంటే, స్త్రీ పురుషుల ద్వారా వాళ్ళని ఏకం చేసి తన సృష్టిని చేస్తూ ఉంటే, పెళ్ళికి ముందే స్త్రీ పురుషులు ఏకం కాకూడదు. దాన్ని వ్యభిచారం అంటారు. అన్నిటికంటే భయంకరమైన పాపం. మనం ఎలా పిల్లల్ని పెంచాలంటే, మన దేహము దేవుని యొక్క ఆలయం. మరియ తల్లి ఎంత పరిశుద్ధ మాత. కాదు మాకు వెంటనే పిల్లలు వద్దు అని పెళ్ళి తర్వాత, లేకపోతే పెళ్ళికి ముందు కాలు జారి మదర్ తెరీసా క్యాల్కట్టాలో మేము చూసాం. ఈ పిల్లలు కన్య పిల్లలు, చదివే పిల్లలు, కాలేజ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, గర్భం ధరించి ఉన్నారు. వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతుందంట. ఎందుకంటే ఈ పాపం జరగకుండా మదర్ తెరీసా సిస్టర్స్ అలా వాళ్ళకి ఆశ్రయాన్ని ఇస్తారంట. రహస్యంగా ఎవరికి కూడా చెప్పరన్నమాట. గర్భంలో ఉన్న బిడ్డని చంపితే ఎలా? మదర్ తెరీసా తల్లి ఏమంటారంటే, ఇఫ్ ఏ మదర్ కిల్స్ హర్ ఓన్ చైల్డ్, హౌ కెన్ వి ఆస్క్ ద వరల్డ్ నాట్ టు కిల్ వన్ అనదర్? కన్న తల్లి కడుపులో బిడ్డని చంపితే ఇంకా మీరు హత్య చేయొద్దని లోకానికి మనం ఏం చెప్తాం? దేవుడు ఎంతో నమ్మి మరి స్త్రీని నమ్మాడు, పురుషుని కూడా కాదు. ఆ స్త్రీ గర్భంలో తన బిడ్డని సృజిస్తూ ఉంటే ఆ బిడ్డని తల్లి హంతకురాలై చంపితే ఎట్లా అండి? ఆ బిడ్డలు ఏడుస్తారంట. డాక్టర్స్తో నేను మాట్లాడాను, లేడీ డాక్టర్స్, గైనకాలజిస్ట్లో. వాళ్ళు ఏం చెప్పారంటే, గైనకాలజిస్ట్ వాళ్ళు ఇట్లా మేము ఒక ఇన్స్ట్రుమెంట్ లోపలికి పంపించి ఇట్లా చైల్డ్ని ముక్కలు కీమా ఎట్లా చేస్తాం అట్లా చేస్తామండి. అప్పుడు ఆ బిడ్డలు ఏడుపు కూడా రికార్డ్ చేసాం. బిడ్డకి 6 వారాలు అంటే నెలన్నర కదా, అప్పటి నుంచి కూడా అన్నీ తెలుస్తాయంటండి. మన మాటలన్నీ వింటారు. అందుకే మరియ తల్లి శుభ సందేశాన్ని పలకగానే ఎలిజబెత్ మా గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో గంతులేశాడు. వింటారనమాట. అందుకే బైబిల్ చదవమని చెప్తారు. ఐ లవ్ యూ అని చెప్పాలి. తల్లి తండ్రి, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, యు ఆర్ గాడ్స్ గిఫ్ట్. మీరు నీకోసం ఎదురు చూస్తున్నామ్మా, దేవుడిచ్చిన అమూల్యమైన కానుకమ్మా నువ్వు. నిన్ను ముద్దు పెట్టుకోవాలి, ఎత్తుకోవాలి, గుండెలకు హత్తుకోవాలి బుజ్జి అని మనం పిల్లలతో మాట్లాడాలి. కానీ అలా చంపుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుందంట అండి. అమ్మ నన్ను చంపొద్దమ్మా, చంపొద్దమ్మా, చంపొద్దమ్మా అని ఏడుస్తుందంట. అప్పుడు ఆ పసిబిడ్డని ముక్కలు చేసినప్పుడు ఎంత బాధ అండి బిడ్డకి. అప్పుడు ఆ బిడ్డలు ఆత్మ పరలోకానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు చెప్తారండి, మత్తయి 18:10లో, ఈ పసిబిడ్డల యొక్క దేవదూతలు దేవుని సన్నిధిలో సదా నిలిచి ఉన్నారని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు ఆ దూతలు, ప్రభా మీరు తల్లి అని ఇచ్చారు, ఆ తల్లి చంపేసింది, మరి ఇప్పుడు ఆ తల్లికి మీరు ఎలాంటి తీర్పిస్తారు? అలా పెళ్ళికి ముందు కానీ తర్వాత పసిబిడ్డల్ని చంపి వాళ్ళ రక్తం భూమి మీద పడినప్పుడు వాళ్ళకి మెంటల్ పీస్ ఉండదండి. మెంటల్ టార్చర్ ఉంటుందన్నమాట. కనుకనే ఒకవేళ మీరు అలా చేసుంటే మన్నించమని దేవుణ్ణి అడగండి, క్షమాపణ అడిగి. అనాథ పిల్లలు ఉంటారు, మదర్ తెరీసా హోమ్స్ కానీ ఎక్కడైనా, వాళ్ళకి మీరు సహాయం చేయండి. ఆ పాపం నుంచి, ఆ మెంటల్ టార్చర్, యాగనీ, దాని నుంచి బయటపడడానికి. నీ పాపం నిన్ను వెంటాడుతుంది అంటారు. కనుక మీరు అలా చేయకండి దయచేసి. నేను అనుకుంటాను, మరియ తల్లే నాకు వద్దు అని వాళ్ళిద్దరు అనుకుంటే, ఎంగేజ్మెంట్ అయింది, మాకు ఈ బాబొద్దు అనుకుంటే లోకానికి రక్షణ వచ్చేదా? పసిబిడ్డను ఎట్లా కాపాడారు వాళ్ళు. అలాగే సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా, నేను రాశాను పునీతుల బుక్లో, వాళ్ళ అమ్మ నాన్నకి 25 చైల్డ్ అంటాము, అందులో కూడా ట్విన్స్.
ఆ? ఒకవేళ 25 అమ్మాయి పుట్టకుండా ఉంటే లోకానికి ఒక డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అండి ఆమె చేసిన సేవ చర్చికి మరిచిపోలేనంత. మరి శౌరి వారు కూడా 2 అన్నలు, ఇక 2 అక్కలు, అంతా వాళ్ళకి అక్కకి ఒక అక్క పెళ్ళై సిస్టర్ అయిపోయి 2 అన్నలు పెళ్ళిళ్ళు అయిపోయి సోల్జర్స్ అంతా అయిపోయిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత పుడతాడంట. ఆయన ఒకవేళ పుట్టకుండా ఉంటే 5వ చైల్డ్ వద్దని కదా. దేవుడిచ్చిన పిల్లల్ని తీసుకోండి. పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. ప్రతి కన్నె పిల్ల మీ కన్యత్వాన్ని కాపాడుకోండి. డాక్టర్స్ చెప్పారండి, ప్రతిరోజు ఒక్కొక్క సిటీలో హైదరాబాద్ కానట్లా ఉదయము 100 అబార్షన్స్ జరుగుతాయంట. వాళ్ళు ఎక్కువ మంది హై స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్, లేకపోతే జాబ్స్ చేసేవాళ్ళు అనమాట. పరిశుద్ధతని కోల్పోకండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఇలా పసిపిల్లల అబార్షన్స్ పేరుతో ఎంతమంది పసిపిల్లలు మరి చంపబడుతున్నారో, తల్లి కడుపులో ఉన్న బిడ్డని ప్రభా చంపుతున్నారు. మన్నించండి. ఇది జరగకుండా మాకు సాయం చేయండి. వీటిని బంధిస్తున్నాం ప్రభా, అబార్షన్స్ని బంధిస్తున్నాం అయ్యా. పిల్లలందరూ కూడా నాయన మరియ తల్లిలాగా పరిశుద్ధంగా ఉండేటట్లు వివాహ అంతస్తులు అడుగు పెట్టే వరకు మగపిల్లలైన ఆడపిల్లలైన ప్రభా వివాహాన్ని గౌరవించేటట్లు, వివాహం తర్వాత దేవుడిచ్చే బిడ్డల్ని స్వీకరించేటట్లుగా నాయనా మీరు దంపతులకి జ్ఞానం ఇవ్వండి. యవనస్తులు, యువతులు, యువకులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ పాపం జరగకుండా మీరు కాపాడండి నాయన. యేసయ్య మీ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మాయిలు, అబ్బాయిలు పరిశుద్ధంగా ఉండండి. వివాహమైన వాళ్ళు దేవుడిచ్చిన పిల్లల్ని మీరు దేవుని మహిమ కొరకు పెంచండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.